మనం అనుకున్నట్టుగానే ఏషియా కప్ స్క్వాడ్ రిలీజ్ అయింది అండ్ ఐపీఎల్లో సూపర్గా పర్ఫామ్ చేసిన శ్రేయస్ అయ్యర్ కు స్క్వాడ్ లో కాదు కదా కనీసం రిజర్వ్ లో కూడా ప్లేస్ దక్కలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీడియా అయ్యర్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని అజిత్ అగర్కర్ ను అడిగితే అయ్యర్ స్క్వాడ్ లో సెలెక్ట్ కాకపోవడంలో మా తప్పు లేదని అండ్ అతని తప్పు కూడా లేదని, అయ్యర్ ని ఎవరి ప్లేస్ లో తీసుకోవాలి అండ్ మేము 15 ప్లేయర్స్ ని మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీడియాతో చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ ఏషియా కప్ కి సెలెక్ట్ కాకపోవడంతో అటు టీమిండియా ఫ్యాన్స్ అండ్ ఇటు తన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇక ఏషియా కప్ స్క్వాడ్ లో అండ్ రిజర్వ్ లో ఎవరున్నారో ఇప్పుడు చూసేద్దాం. అండ్ ముందుగా 15 ప్లేయర్ స్క్వాడ్ గాని చూస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, గిల్ వైస్ కెప్టెన్ గా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, తిలక్ వర్మ, శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ గా, రింకు సింగ్, అక్షర్ పటేల్, ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా అండ్ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ అండ్ సెకండ్ వికెట్ కీపర్ గా జీతేష్ శర్మ స్క్వాడ్ లో ఉన్నాడు. అండ్ ఇక రిజర్వ్ ప్లేయర్స్ గాని చూస్తే ఐపీఎల్ లో హైయెస్ట్ వికెట్స్ తీసిన ప్రసిద్ కృష్ణ అండ్ మరొక వికెట్ కీపర్ ధ్రువ్ జురైల్, లెఫ్ట్ హ్యాండర్ జైస్వాల్ అండ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అండ్ రియాన్ పరాగ్ ఉన్నారు. అండ్ ఏషియా కప్ లో మన టీమిండియా ప్రాబబుల్ లెవెల్లో ఎవరు ఉంటారో అండ్ ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మనం ముందు నుంచి అనుకున్నట్టుగానే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఇద్దరు కూడా ఉన్నారు. టీమిండియా ఆడిన లాస్ట్ సిరీస్ వరకు కూడా 1 డౌన్ లో తిలక్ వర్మ అండ్ 2 డౌన్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడారు. కానీ ఇప్పుడు టీమ్ లోకి శుభ్మన్ గిల్ వచ్చాడు, అది కూడా వైస్ కెప్టెన్ పొజిషన్ లో వచ్చాడు. అంటే ఇప్పుడు గిల్ ఆడితే ఓపెనింగ్ పొజిషన్ లో అయినా ఆడాలి లేదంటే 1 డౌన్ లో అయినా ఆడాలి. ఒకవేళ ఓపెనింగ్ లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తో అభిషేక్ శర్మతో సంజు శాంసన్ ప్లేస్ లో గిల్ ఆడతాడు, లేదంటే అభిషేక్ అండ్ సంజు ఓపెనింగ్ పొజిషన్ ని డిస్టర్బ్ చేయకుండా 1 డౌన్ లో కూడా ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలా కాకుండా 1 డౌన్ లో శుభ్మన్ గిల్ ఆడితే తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ లో ఆడాలి. అంటే నంబర్ 4 లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ నంబర్ 5 లో తిలక్ వర్మ అండ్ నంబర్ 6 లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అండ్ నంబర్ 7 లో శివం దుబే లేదా రింకు సింగ్ ఇద్దర్లో ఒకరు హిట్టర్ గా ఆడతారు. అండ్ నంబర్ 8 లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతాడు. అండ్ నంబర్ 9 లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ అండ్ నంబర్ 10 లో జాస్ప్రీత్ బుమ్రా అండ్ నంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్ ఆడొచ్చు. అండ్ మోస్ట్లీ ఈ ఒక ప్లేయింగ్ లెవెల్ తో మన టీమిండియా ఏషియా కప్ కి వెళ్ళొచ్చు. అండ్ ఏషియా కప్ స్క్వాడ్ లో మీరు ఎవరు ఉంటారనుకున్నారో అండ్ ఆ ప్లేయర్ ఎవరో కామెంట్ లో చెప్పండి. వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.